రైట్. అంటే అక్కడి నుంచి 7 కిలోమీటర్లు నడుస్తూ ఎద్దుల బండి ఎక్కారు, ఆటో ఎక్కారు, ఒక పెళ్లి జంట కనిపిస్తే ఆ పెళ్లి జంట దగ్గరికి ఆశీర్వచనం ఇచ్చారు. ప్రతి ఒక్కరిని పరామర్శిస్తూ ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తూ వచ్చారు. దాంతో ఎక్కడ ఆపుతారు, ఎంతమంది నాన్న ఆపుతారు? అందుకని అక్కడ దాకా వచ్చి సరే వారి తర్వాత కార్యక్రమాలకు వెళ్ళారు. అంటే ఇది ఆపేటువంటి ఒక ప్రయత్నం, ప్రతి సందర్భంలో ఒక నిర్బంధించాలి, నిలుపుదల చేయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అది ఎప్పుడూ కూడా సాధ్యం కాదు. ప్రజల మద్దతుతో గెలవాలి అనుకోవాలి. కానీ ఎవరైతే ప్రతిపక్షాలని అడ్డగించి ఆపివేసి నిలుపుదల చేసి లేదా గుర్తులని ఇబ్బంది పెట్టి గెలవాలి అని అనుకోవటం అసాధ్యం. అందుకనే ప్రజలు అండగా ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. సింబల్ విషయంలో, గ్లాసు విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదు అని జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు, ఆ పార్టీకి సంబంధించి బ్యాక్ ఎండ్ చూసేటువంటి వ్యక్తులు చాలా క్రియాశీలకంగా చెప్తున్నారు. అంటే ఇది వీరు కావాలని దాన్ని మీడియాలో విపరీతంగా ప్రచారం చేయటం, దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయటం, దాని మీద ఎవరు పడితే అది మాట్లాడటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా అవాస్తవం అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో జరిగినట్టుగానే ఎలా గుర్తు కేటాయించింది అక్కడ కూడా అదే గుర్తు కేటాయిస్తారు. సరే, సురేష్ గారు అన్నట్టున్నారు. సురేష్ గారు ఏంటండి మొత్తానికి అంటే ఇది ఒక చిన్న అంశం. వాళ్ళు దాన్ని లెటర్ పెట్టుకుంటే వాళ్ళకి ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ఎలా అయితే కేటాయించారో అదేవిధంగా కేటాయించుకుంటారు. గతంలో కేంద్ర ఎన్నికల సంఘం పంపించినప్పుడు కూడా వాళ్ళకి కమ్యూనికేషన్ చేసింది. ఏంటి దీని మీద ఉన్న ఇన్ఫో ఏమన్నారు ఎన్నికల అధికార యంత్రాంగం? వంశీ గారు, అంటే ఇవాళ మీరు అన్నట్టుగా 1-2 పత్రికలు మీడియాలో చూస్తే పవన్ కళ్యాణ్ గారికి చుక్కెదురు అని చెప్పని గ్లాస్ గుర్తులో చుక్కెదురు అని చెప్పి శీర్షిక పెట్టి వేశారు. కానీ అది మొత్తం కూడా సత్యదూరం అని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. 1-2 క్రోనలాజికల్ వివరిస్తా వంశీ గారు. చెప్పండి. మొన్న జనవరి మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం ఒక ఆర్డర్ జారీ చేసింది. ఆర్డర్లు ఏంటంటే రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్, అంటే జనసేనతో పాటు 3000 పార్టీలు ఉన్నాయి, 3000 పైగా పార్టీలు ఉన్నాయి. ఇలాంటి పార్టీలు కనుక గతంలో సంబంధించి గత ఎన్నికలు కానీ అంతకుముందు కానీ గత 3 ఏళ్లకు సంబంధించి వాళ్ళ అకౌంట్స్, అంటే ఆ రాజకీయ పార్టీకి ఇంత ఖర్చు అయింది, ఇంత ఆదాయ వ్యయాలకు సంబంధించిన రిపోర్ట్స్ కనుక సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఇచ్చే గుర్తుల్లో కన్సెషన్ ఇస్తామని ఒక ప్రొఫార్మా ఇచ్చారు. సో ఆ ప్రొఫార్మాలో ఎవరు ముందు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఆ గుర్తు ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు. సో దానికి అనుగుణంగానే ఆ గుర్తింపు అనేది జనసేనకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. ఇది మనం చెప్తున్నది కాదు. ఇప్పుడు మీరు సిఇఓ వెబ్సైట్, ఆంధ్రప్రదేశ్ సిఇఓ వెబ్సైట్, అంటే 2024 ఎలక్షన్ షెడ్యూల్ జారీ చేసిన తర్వాత 10B, అంటే ఈ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి ఆ రిజర్వేషన్ ఆఫ్ సింబల్స్లో 10B అనే దాని కింద కేటాయిస్తారు. ఆ 10Bకి సంబంధించి ఈ అన్రికగ్నైజ్డ్ పార్టీలకి అని చెప్పి ఆ వెబ్సైట్లో క్లియర్గా పెట్టారు. దాంట్లో వెబ్సైట్లో 9 రాజకీయ పార్టీలు ఉన్నాయి వంశీ గారు. 9 రాజకీయ పార్టీలు ఉంటే అందులో జనసేన పార్టీకి గాజ్ గ్లాస్ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గాజ్ గ్లాసును జనసేన పార్టీకి కేటాయిస్తూ అందులో స్పష్టంగా మెన్షన్ చేశారు. అయితే ఎక్కడైతే ఈ పార్టీ అంటే జనసేన పోటీ చేయదో అక్కడ ఫ్రీ సింబల్ అని చెప్పి మాత్రం అందులో మెన్షన్ చేశారు. అదేవిధంగా లోక్సభ 42 లోక్సభ నియోజకవర్గాల్లో మొత్తం మీద కూడా ఈ జనసేనకి ఎక్కడ పోటీ చేసినా కానీ గాజ్ గ్లాస్ గుర్తునే జనసేన పార్టీకి. కానీ ఆ పార్టీ పోటీ చేయని మిగతా లోక్సభ నియోజకవర్గాల్లో దాన్ని ఫ్రీ సింబల్గా పరిగణించి ఎవరికైనా కానీ కేటాయించే అవకాశం ఉందని ఆ ఆర్డర్స్ని కూడా స్పష్టంగా సిఇఓ గారు తన వెబ్సైట్లో పెట్టారు. అదే వివరాలని దాంట్లో సంబంధించి ఉన్నారు. అయితే ఇందులో ఏంటంటే కండిషన్ ఏంటంటే ఒక పార్టీ ఏదైనా జనసేన కానీ ఇంకో పార్టీ కానీ 5% అసెంబ్లీ నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేయాలి, లేదంటే 2 లోక్సభ నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేయాలి. సో ఆ 2 క్రైటీరియా మీకు జనసేన ఫుల్ఫిల్ చేసింది అనేది ఒకటి. ఇంకొకటి కొంతమంది మనకు జాహ్నవి పార్టీ జనవాహిని పార్టీ సో హైకోర్టుకి వెళ్ళారు. ఏంటంటే యాక్చువల్గా ఈ గ్లాస్ టంబ్లర్ అంటే గ్లాస్ గుర్తు అనేది మాకు కేటాయించారు, వాళ్ళకి ఎలా కేటాయిస్తారని ఇస్తే ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ ప్రయారిటీ కింద ముందు వాళ్ళకి వచ్చాం కాబట్టి వాళ్ళకి ఇచ్చారని చెప్పారు. సో ఇంతలో స్పష్టత ఎక్కడ లేదు. కానీ నిన్న 1వ తారీఖున జిఏడి ఇచ్చిన గెజిట్లో ఏంటంటే ఆ ఫ్రీ సింబల్ ఉంది. వాళ్ళు ఏంటంటే మే అప్డేట్ ఎప్పటివరకు అప్డేట్ అంటే మే 2023 వరకు అప్డేట్ చేసిన వివరాలే అందులో ఉండటం వల్ల
ఫ్రీ సింబల్ కింద వచ్చింది. ఇక్కడ స్పష్టంగా చూస్తే CEO గారికి స్పష్టంగా ఇచ్చారు. గాజ్ గ్లాస్ ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో వాళ్ళందరికీ కూడా గాజ్ గ్లాస్ గుర్తు మాత్రమే కేటాయింపు జరుగుతుంది. వాళ్ళు పోటీ చేయని దగ్గర కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే అక్కడ ఎవరైనా ఇండిపెండెంట్ కనుక నాకు ఫ్రీ సింబల్ కింద మా గాజ్ గ్లాస్ ఇవ్వమంటే అప్పుడు ఆ నియోజకవర్గాల్లో కొంత కన్ఫ్యూజన్ వచ్చేది కూడా తప్ప వీళ్ళకి జనసేనకి గ్లాస్ అనేది స్పష్టం. ఒక రకంగా విజయసాయి రెడ్డి గారు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు వచ్చినప్పుడు జనవరిలో ఫిర్యాదు చేశారు. అసలు వాళ్ళకి లీగల్ ప్రకారం ఎలా ఇస్తారు గాజ్ గ్లాస్ అంటే అప్పుడు కూడా హైకోర్టులో స్పష్టంగా చెప్పారు. ముందు వచ్చారు ముందుకు ఆ పార్టీకి ఇచ్చామని చెప్తూ స్పష్టంగా చెప్పారు వంశీ గారు. ఓకే రైట్ సురేష్ గారు రైట్ అండి. నెక్స్ట్ అండి జనసేన గుర్తు గ్లాసు గుర్తే, దాన్ని ఎవరు అడ్డుకోలేరు, ఎవరు ఆపలేరు. ఎవరు ఆపాలనుకుంటే ఆ గ్లాసుకు పొదును ఎక్కువ, ఆ పొదునుకి తెగే గుణం ఎక్కువ, అది తెగిన తర్వాత మళ్ళీ బాధపడొద్దు అనేది జన సైనికుల యొక్క అభిప్రాయం. రైట్ నెక్స్ట్.